తన్నులంతే ఎంత నాదానుల్లా ఎంత ఇల్వ తక్కువ ఓ వాడు నిన్ను తన్నిండ్రా నిన్ను తన్నిండ్రా అని తన్నులు తిన్న ముచ్చట చెప్పుకుంటా మస్తు ఘోరంగా ఇజ్జత్ తీసినంత పని చేస్తారు. ఇక పెళ్ళం చేతుల తన్నులు తిన్నోని కథ అయితే మస్తు ఇల్వ తక్కువ ఉంటుంది. అసలు తన్నులు తినుడు అంటేనే మస్తు ఘోరము. కానీ తన్నులకు కూడా ఇల్లు ఉంటుంది. కావాలని కూడా తన్నులు తన్నించుకునే దానికి తన్నులాడతారు. మీకు తెలుసా? అయ్యా అవునుల్లా, తన్నుల కోసం తన్నులాడేటోళ్ళు మస్తు మంది ఉన్నారు. నమ్ముతలేరు కదా? అయితే ఒగి ఇక్కడ చూడురి. అబ్బాబ్బాబ్బా ఏం తన్నుడు ఎగిరెగిరి తంతున్నాడు, ఉరికురికి తంతున్నాడు. అగ్గ తన్నులు తిన్నోళ్ళు కూడా మంచిగా సప్పుడు చేయకుండా సంబరపడుతున్నారు కదా. ఇదెక్కడి తన్నుల కాతరు నాయనా అని అనిపిస్తున్నాయి కదా. కానీ ఈ తన్నుల కోసమే ఏడాది మొత్తం ఎదిరి చూసి మరీ తన్నించుకుంటారట పబ్లిక్. కర్నూలు జిల్లా అస్పరి మండలం చిన్నహోతూరు అనే ఊర్లే ప్రతి ఏటా సిద్ధరామేశ్వర స్వామి రథోత్సవాలు జరుగుతాయట. ఇక దాంచే రంగులు పూసుకునుడు, పూజలు చేసుకునుడు, బొచ్చెడు తీర్ల సంబరాలు చేసుకుంటారట. ఈ రథోత్సవ పండుగలల్లా ఆఖరి రోజు నాడు శివపార్వతుల కళ్యాణం చేసి స్వామివార్లను పల్లకిలో ఊరేగిస్తారు. ఇక అప్పుడే అయ్యగారుకు వీరభద్ర స్వామి ఊని ఇగో గిట్ల భక్తులను తన్నుకుంటా దీవెనార్తి పెడతాడన్నట్టు. అంటే ఈ తన్నులు కోపం కొద్దో పాపం చేసినందుకో కాదుల్లా అందరూ మంచిగుండాలని తంతాడన్నట్టు. ఆ కాలు తాకినోళ్లకు ఇంటిల్లి పాది సల్లగుంజి మళ్ళొచ్చే ఏడాది దాకా మంచి జరుగుతుంది అన్నట్టు. అందుకే స్వామివారు తన్నాలని గుంపులు ఎగబడి వచ్చి తన్నుల కోసం ఎదురుంగా నిలబడి మరీ దండించుకుంటున్నారు పబ్లిక్. కాలు తాకితే కండ్లకు అద్దుకుందుము అన్నట్టు ఎదురు చూస్తారు. స్వామివారి కాలు తాకినోళ్ళు పూజలు చేసుకొని పుణ్యం మూట కట్టుకుంటారట. మంచిగున్నది కదా తన్నుల దీవెనార్తే. మరి ఒక్క తన్నులు తిన్నోళ్ళకే కాదుల్లా, స్వామివారు తన్నకున్న అందరినీ సల్లని చూపు చూస్తాడు.